అంటే చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇంకా 20 రోజుల్లో. ఎవరి హవా ఉంది మరి 3 పార్టీల్లో? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హవా అంటే బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ గడ్డ ఇది. బీఆర్ఎస్కి కంచుకోట ఇది. అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఏం పనులు కూడా చేయలేదు. బాగా రెండు దెబ్బలే గెలిచినా కూడా ఏం పనులు చేయాలని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కొందరు ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఎంత పని చేసినా వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు పని చేయలే అని చెప్తారు. పని చేయకుండానే తెలంగాణ అంత డెవలప్మెంట్ అయిందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పనిచేసింది. వాళ్ళకు డెవలప్మెంట్ కనిపిస్తలేదా? ఆ డెవలప్మెంట్ కనిపించాలంటే ఐటీ కంపెనీ చూడండి ఎంతమంది వచ్చారు. అక్కడ పోతే మనం ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ పోతే మనం ఇక్కడ ఉన్నామా, లేకపోతే ఫారెన్ కంట్రీకి వచ్చినామా? అది డెవలప్మెంట్ కాదా? హైదరాబాద్లో ఎన్ని బ్రిడ్జ్ కట్టినారు, ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. అది కనిపిస్తలేదా వాళ్ళకు? రాజకీయ నాయకులకు అది కనిపిస్తలేదు. అంటే డెవలప్మెంట్ కావాలంటే ఎట్లా డెవలప్మెంట్ కావాలి? చాలా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అంటే అది ఒక్కసారి అన్నీ కావు కదా. కొన్ని అవుతుంటుంది, కొన్ని ఉంటాయి, అట్లా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం నవీన్ యాదవ్ హవానే ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా మారబోతుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటా అంటే కంచుకోట కాంగ్రెస్ అంటే పి జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కంచుకోట అంటే అర్థమైందా? కాంగ్రెస్ అంటే అప్పుడు పి జనార్దన్ రెడ్డి కంచుకోట ఇది. అంతేగాని ఇప్పుడు టికెట్ తీసుకోవడం కంచుకోట కాదు కదా. ఇట్లా మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ మాగంటి సునీత కంపల్సరీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. అవకాశం ఉందా? ఇప్పుడు సింపతి ఎందుకు ఉండదు చెప్పండి? ఒక మనిషి మీకు 10 సంవత్సరాలు ఇక్కడ మనిషి సర్వీస్ చేసిన తర్వాత సింపతి ఎందుకు ఉండదు? మనం పని తీసుకోపోతాం మీ దగ్గర. ఒక పని చేసేవానికి ఉండదా మనిషిలా? అరే పై నేను పోతే నాకు పని చేసిండు, కళ్యాణ లక్ష్మి చక్లీ ఇప్పించిండు, సీఎంఆర్ చక్లీ ఇచ్చిండు, వాళ్ళ ఇంటిగా డెనిస్ పోతే డెనిస్ వేయించిండు, రోడ్ వేయించిండు, ప్రతి మనిషికి పని చేసిండు. ఆ సింపతి ఉంటుంది కదా. సింపతితో పాటు కేసీఆర్ ఉంటారు. సారే కావాలంటారు అంతా. మీరు చూస్తారు ఇప్పుడు ప్రతి ఇక్కడ ఫంక్షన్లో పోయినా, ప్రతి దగ్గర పోయినా సారే రావాలంటారు. ఆ కనిపిస్తలేదు వాళ్ళకి రాజకీయ నాయకులు. ఇప్పుడు చెప్తుంటారు ప్రతి పార్టీకి దాంట్లో చెప్తున్నారు మేము గెలుస్తాం అందరూ చెప్తారు. అది రిజల్ట్ మీకు తెలుస్తుంది. రిజల్ట్ వచ్చే నెల మీకు తెలుస్తుంది రిజల్ట్ ఎట్లా ఉంటుంది. గెలవకున్నా కూడా చాలా ప్రాంతాల్లోకి వచ్చిండు, మా కాలనీలోకి కూడా వచ్చి మా పెళ్లిలకు కావచ్చు, రకరకాల ఖర్చులకు కూడా మాకు డబ్బులు ఇచ్చిండు, చాలా ఆదుకున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఆదుకురం వేడు, అది కాదు. ఆదుకురం వేరు, రాజకీయం వేరు. ఆదుకోవచ్చు, అది చేయవచ్చు, ప్రతి కూడా ఆదుకుంటారు. ఇప్పుడు ఆయన చెప్పుకుంటారు. ఇప్పుడు ఉన్నప్పుడు పాత వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకు చేసినాం, అన్ని సావులకు పోయినాం, అన్ని దానికి ఇచ్చినాం కదా. ప్రతి లీడర్ ఉన్నప్పుడు, ఒక లీడర్ తయారైనప్పుడు ప్రతి పార్టీ కూడా చేస్తారు. అది ఒక లీడర్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మంచి చెడ్డ చూస్తారు. అది దానికి అంత అది ఉండదు కదా. పబ్లిక్ ఏం కోరుకుంటారు? ప్రశాంతం కావాలని చెప్పి కోరుకుంటారు అంతే. అది ఉంటుంది కదా. మంచి సర్వీస్ చేసేవారు ఎవరు చేస్తారో చూస్తారు కదా. అది కూడా చూస్తారు కదా జనాలు అంతా. అది మాట్లాడితే కాదు కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మొన్న ప్రెస్ మాట్లాడుతూ నాన్ లోకల్ మాట్లాడింది. అది మనం ఏమంటాం అంటే పీజార్ పెద్ద నాయకుడు. పీజార్ అసొంటి నాయకుడు మనకు రాడు, మళ్ళీ దొరకడు కూడా. అసొంటి నాయకుడు ఏంటంటే ప్రతి ఏరియా ఇవాళ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి వరకు ఉండే పేదోళ్ళకు వాళ్ళకి ఇల్లు కట్టడానికి జగా ఇచ్చిండు. ఇప్పుడు లేక కాంగ్రెస్ గవర్నమెంట్ లేక హైడ్రా వచ్చి కూలగొడతలేరు. పి జనార్దన్ అంటే పేదోళ్ళకు ఇల్లు ఇచ్చిండు, వాళ్ళకు సౌకర్యం ఇప్పించిండు. ఇది వాళ్ళు డెవలప్మెంట్ చేసింది పి జనార్దన్ రెడ్డి. జంగల్ ఉండే సిటీ తీసుకొచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి. అసలు నాయకు మీద ఆయన మాట్లాడేది తప్పు. మనం ఆయనకు ఇమీడియట్లీ ఆయన మాట చెప్పింది విడ్రా చేసుకోవాలి. ఆ నాయకుడి గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. అది. థ్యాంక్ యూ. ఓకే.